మీరు ఈ వాటర్ బాటిల్ చూస్తున్నారు కదా, సపోజ్ వాటర్ బాటిల్ ఈజ్ ఇంటాక్ట్, లీక్ ఏం లేదు, ఓకే, దెన్ ఏం చేయొచ్చు, ఇది ఎక్కడ పెట్టచ్చు, కిందకి పెట్టచ్చు, యూ కెన్ టేక్ ఇట్ హోమ్, ఓకే, అన్ని చేయొచ్చు. దట్ మీన్స్ సింపుల్గా కొలాన్లో క్యాన్సర్ ఉంది, రెక్టంలో క్యాన్సర్ ఉంది, ఆ టైంలో ట్రీట్మెంట్ చేయొచ్చుతో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. ఓకే, సపోజ్ ఇదిలో ఒక లీక్ అయిపోతుంది, ఒక లీక్ అయిపోతే వాటర్ లీక్ అవుతుంది, ఆ టైంలో క్యూర్కి అవకాశం కంప్లీట్గా ఉండదు, బాగా కష్టం అయిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ నేను ఏమేంటి, ఈ బిఫోర్ డిజీజ్ ఎక్కడికి వేరే ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది, ఆ ముందు డయాగ్నోసిస్ చేయాలి. కోలన్ క్యాన్సర్ అనే ముందు మనం పెద్ద పేరు క్యాన్సర్ అని అనుకోవడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కోలన్ అంటే పెద్ద పేరు అనే విషయం చాలా మంది తెలియకపోవచ్చు. అయితే క్యాన్సర్ అనే పదం అనేది అందరికీ చాలా భయం వేస్తుంది. ఇవి ఇన్ఫాక్ట్ హార్ట్ అటాక్ అంటే కూడా అంత భయపడదు, కానీ క్యాన్సర్ అనేది అందరూ భయపడతారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే క్యాన్సర్ అయితే పేషెంట్ చాలాసార్లు చనిపోతారు, మనం కాపాడడం. సో ఎందుకు ఈ అపోహ ఉంది అంటే చాలాసార్లు మనకి క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో, అంటే నయం చేయలేని స్థితిలో మన దగ్గరికి వస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్ అంటే ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అది ఏ లివర్తో లంగ్స్తో స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుంటాం. సో డెఫినెట్గా అప్పుడు మనం కాపాడడానికి ఛాన్సెస్ తగ్గిపోతాం. ఒకవేళ మనం అది పేగులో ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే మనం డెఫినెట్గా మనం క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఈ కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఉన్నప్పుడే మనం పిలుపుని మనం కనిపెట్టినట్లయితే కంప్లీట్గా మనం అది ఆపరేట్ చేసి తీసేస్తే కంప్లీట్గా నయం అయిపోతుంది. కనీసం బీపీ షుగర్ కంటే కూడా ఇది చాలా తక్కువ డేంజర్స్ అని అర్థం చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.